హాయ్ హలో వెల్కమ్ టు ఫిలిం జల్సా దిస్ ఇస్ శ్రద్ధ. సో నిన్న గేమ్ చేంజర్ లో నుండి ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. సో మెగా అభిమానులందరూ కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఈ రోజు ఆ గేమ్ చేంజర్ ట్రైలర్ గురించి మాట్లాడడానికి మెగా అభిమాని వినయ్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన మాటల్లో ఆయనకి ట్రైలర్ ఎలా అనిపించిందో మనం ఈరోజు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ నమస్తే. నమస్తే. సో మీకు గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయిపోయింది, ఎలా అనిపించింది? లైక్ అంటే అభిమానులుగా మాకు కావాల్సి ఏదైతే కావాలో అది ఖచ్చితంగా ఇచ్చారని చెప్పాలన్నమాట శంకర్ గారు. ఫ్యాన్స్ కి ఒక మాటలో చెప్పాలంటే పూనకాళ్ళు. అంటే ఆయన గెటప్స్ కావచ్చు, ఆయన యాక్టింగ్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ట్రైలర్ ఎలా ఉంటుందా అని ఎంతకాలం ఎక్స్పెక్ట్ చేసినందుకు ఒక మంచి ట్రైలర్ ఇచ్చారనమాట. సో సో ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ ఫిలిం ఫస్ట్ ఇట్లా స్లోగానే స్టార్ట్ అయింది, ఆ ప్రమోషన్స్ అండ్ ఆల్. బట్ ఆ తర్వాత ఏదో ఉంది సినిమాలో అని చెప్పేసి చాలా హైప్ అయితే సొంతం చేసుకుంటుంది. సో అవును. ఇప్పుడు ఈ సినిమాతో డైరెక్టర్ శంకర్ అయితే కంబ్యాక్ స్ట్రాంగ్ గానే ఇస్తారని అనుకుంటున్నారా? అవును, ఎందుకంటే మీరు చెప్పింది మీరు ఏదైతే చెప్పారో అది 100% రైట్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ ట్రిపుల్ ఆర్ తర్వాత ఆ, శంకర్ తోటి చేస్తున్న రామ్ చరణ్ గారు అన్నప్పుడు అందరూ ఒక సెకండ్ భయపడ్డారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరమా, ఎందుకంటే ఒక మంచి హిట్ వచ్చింది, గ్లోబల్ స్టార్ ఇమేజ్ వచ్చింది. ఇలాంటి టైంలో వెళ్ళి శంకర్తో ఫ్లాప్తో కంప్లీట్ ఫ్లాప్స్లో ఉన్న శంకర్ తోటి చేయడం అవసరమా అనే ఒక ఫీలింగ్ వచ్చింది అనమాట. సో దాని తోడు కరెక్ట్గా టైంలో భారతీయుడు టు ఇండియన్ సినిమా రావడం, అది అట్టర్ ఫ్లాప్ అవ్వడం, ఇంకా ఎక్కువ భయపడ్డారు. అయిపోయింది, ఇంకా గేమ్ చేంజర్ మీద అసలు హోప్సే లేదు అనేసి ఫ్యాన్స్ కూడా ఫీల్ అయ్యారు. యాంటీ ఫ్యాన్స్ అయితే ఇంకా మంచిగా ట్రోల్ చేశారనమాట. గేమ్ చేంజర్ రేపొద్దున రామ్ చరణ్ పరిస్థితి కూడా ఇదే అనేసి ట్రోల్ చేశారు. సో అందరూ సైలెంట్గా ఉన్నారు అన్నిటిని భరించి. ఎప్పుడైతే ఒక సాంగ్ ఒక్కొక్క సాంగే రిలీజ్ చేసుకుంటూ రావడం, రామచ్చా మచ్చా సాంగ్ నుంచి దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెరిగిపోయాయని చెప్పాలి. తర్వాత నెక్స్ట్ వచ్చిన టీజర్ కావచ్చు, ఇంకా నెక్స్ట్ లెవెల్. అన్నిటికంటే ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. మీరు గుర్తుంటే దీపావళి అప్పుడు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ, ఒక బ్లాక్ బనియన్ వేసుకొని పంచ కట్టుకొని ఒక ట్రాక్ మీద కూర్చొని ఉన్న పోస్టర్. అవును. దాంతో ఏం లేదు, రౌడీలంతా ట్రాక్ మీద పడుకుని ఉంటారు, కూర్చొని ఉంటాడు అంతే రామ్ చరణ్. ఆ పోస్టర్ కి అవును. పిచ్చెక్కిపోయారు, బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఓ ఈ సినిమాలో ఏదో ఉంది, మనం భయపడాల్సిన పని లేదు ఒక ఫీలింగ్ వచ్చేది. టీజర్ చూసిన తర్వాత అయితే ఇంకా ఆ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి అనమాట. లేదు, ఆ, గత మూవీస్ కంపేర్ చేయకూడదు, ఇదే సపరేట్. లైక్ ఒక మాటలో చెప్పాలంటే శంకర్ కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే శంకర్ ఇంతకు ముందు చేసినవన్నీ పాన్ ఇండియా మూవీస్, సూపర్ హిట్ ఇండియా వైడ్ తనకి వచ్చిన పేరు అంతా తెలుసు. తర్వాత తనకి కొద్ది డౌన్ ఫాల్ అనేది బాగా వచ్చింది. అంటే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అవ్వడం, తన ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఆ, శంకర్ పూర్వ వైభవం వస్తుంది అని మాత్రం మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఈ సినిమాతోటి. నిన్న ట్రైలర్ చూసాక ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ అంతే. ఫ్యాన్స్ ఏం కావాలో అది ఖచ్చితంగా అయితే ఉంది. సో ఇప్పుడు హోల్ ట్రైలర్ లో మీకేం నచ్చింది? లైక్ అంటే సంథింగ్ చాలా ఇంట్రెస్టింగ్, ఒక పొలిటికల్ డ్రామాని ఇంట్రెస్టింగ్ గా చూపించాడు కంప్లీట్లీ. నాకు అనిపించింది ఏంటంటే పర్టికులర్ గా మన మీకు గుర్తుంటుంది, లాస్ట్ ఒక 10-15 డేస్ నుంచి మన సోషల్ మీడియాలో ఒక న్యూస్ హల్చల్ చేస్తుంది. అది ఏంట్రా అంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే పొలిటికల్ ఇన్సిడెంట్స్ ని ఈ సినిమాలో కొన్ని సీన్లుగా వాడుకున్నారు ఈ అనేసి అవును. టాక్ నడిచింది. దాన్ని కూడా కొంతమంది ఇన్స్టాలో కావచ్చు వీటిలో ట్రోల్ చేశారు. ఎలా అంటే అల్లు అర్జున్ అరెస్ట్ కూడా సీన్ పెట్టారా, ఇలాంటి ట్రోల్స్ చేశారు. అదంతా ఇదంతా కామెడీనేమో, ఊరికే ట్రోల్స్ కోసం హైప్ కోసం ఇట్లాంటి చేశారు కొంతమంది అనుకున్నారు. బట్ నిన్న ట్రైలర్లో మీరు చూసారంటే ఒక డైలాగ్ ఉంటుంది స్టార్టింగ్ లో, 1000 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలేయడం వల్ల దానికి ఎటువంటి నష్టం లేదు, కానీ ఆ ఒక్క ముద్ద 1,00,000 చీమలకి ఆహారం అవుతుంది అనేసి ఒక డైలాగ్ ఉంటుంది. అది ఆ సీన్ జరిగేది కూడా ఒక పెద్ద గోడౌన్ లోనే జరుగుతుంది. ఎక్కువ మూట్లు ఉంటాయి. అది లైక్ అంటే రైసా లేకుంటే గోధుమలా అనేది మనకి ఏది అవును. పక్కన పెడితే ఎక్కువ ఉంటాయి అనమాట అక్కడ కంటెంట్. మనకి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్పెషల్లీ ఏపీలో జరుగుతుంది కూడా అదే సీనే అనమాట. ఎందుకంటే ఆ, రేషం అక్రమ రవాణా అనేసి పెద్ద ఇష్యూ జరుగుతుంది, మినిస్టర్లకు అందరికి నోటీసులు ఇచ్చారు, అరెస్టులు ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. 1 or 2 years లో అక్కడ చూసిన ఇన్సిడెంట్స్ అన్ని చూసి వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నారా లేకుంటే తాత్కాలికంగా జరిగిందా అనేది మనకి చెప్పలేం కానీ, బట్ ఏదో కనెక్ట్ ఎస్పెషల్లీ ఏపీని ఎక్కువ టార్గెట్ చేసినట్టు మాత్రం క్లియర్గా తెలుస్తుంది అనమాట. అందులో ఇప్పుడు మెగా ఫ్యామిలీ రామ్ చరణ్ కాబట్టి ఖచ్చితంగా అలానే చేసింటారని అనుకుంటారు. సో దానివల్ల వచ్చే నష్టం కూడా ఏం లేదు, ఎవరు ఏం ఫీల్ అయినా. సో ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత రామ్ చరణ్ గారు ఎన్ని క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు అని చెప్పేసి అది కొంచెం సస్పెన్స్ లాగా వదిలేశారు. కొంతమంది 3 మెంబర్స్ లాగా కనిపించిపోతున్నారు అంటారు, కొంతమంది టూ డబల్ యాక్షన్ అంటున్నారు. అవును. మీకేమనిపించింది? సినిమా యూనిట్ ఫస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారనమాట, ఒక క్యారెక్టర్. తర్వాత సెకండ్ క్యారెక్టర్ కూడా, ఫాదర్ క్యారెక్టర్ కూడా రిలీజ్ చేస్తారు. సో అందరూ డబుల్ యాక్షన్ ఫాదర్ అండ్ సన్ అని ఫిక్స్ అయి ఉన్నారనమాట. కట్ చేస్తే ఎప్పటి నుంచో మన దిల్ రాజు గారు కూడా ఒక హింట్ ఇచ్చారు, పోలీస్ గెటప్ కూడా ఒకటి ఉంటుంది, అది చాలా అదిరిపోతుంది అనేసి. నిన్న ట్రైలర్లో అది మెన్షన్ చేశారు. వీళ్ళు ఎలాంటి ఒక కన్ఫ్యూజన్, ఒక క్యూరియాసిటీ అలాగే క్రియేట్ చేసి వదిలేస్తారంటే
అది డబుల్ ఆ ట్రిపుల్ అనేది మీరు సినిమాలో వచ్చి క్లారిటీ తీసుకోండి, సినిమాలో వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది అనేది. ఆ గెటప్ కూడా కరెక్ట్ గా సూట్ అయ్యాడు పోలీస్ ఆఫీసర్ గా. అట్ ది సేమ్ టైం అది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేసి నిన్న శంకర్ కూడా తన దీంతో చెప్పాడనమాట. సో ఆ క్యారెక్టర్ కూడా చాలా అవును. ఇంపార్టెంట్ క్యారెక్టరే ఉంటుంది అని ఒక ఫీలింగ్ ఖచ్చితంగా. సో ఇది డబుల్ ఆ ట్రిపుల్ ఆ అనేది మనం సినిమాలోనే ఒక క్లారిటీ వస్తుంది అందరికి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ దగ్గరకు వచ్చేస్తే మాత్రం దీని ఆర్ఆర్ మీకు ఎలా అనిపించింది? నెక్స్ట్ లెవెల్ అంతే. నిన్న కంప్లీట్ ఆ 2.5 మినిట్ ట్రైలర్ లో ఆల్మోస్ట్ ఒక 1 మినిట్ 1.5 మినిట్ కంప్లీట్ రామచ్చ మచ్చ సాంగ్ మీదే నడుస్తుంది అనమాట. ఆ సాంగ్ దీన్నే ఆర్ఆర్ గా వాడారు. అది నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. ఎందుకంటే కొన్ని మాస్ సీన్లు ఫైట్లో ఆ కరెక్ట్ గా పర్టికులర్ గా అది ఆర్ఆర్ వస్తుంటే గూస్ బంప్స్ అనమాట ఫ్యాన్స్ కి అయితే అసలు. ఎక్స్పెషల్లీ బనీన్ వేసుకుని బ్లాక్ బనీన్ వేసుకుని పంచిలో ఉన్నది, అవును. తను హెలికాప్టర్ లో దిగేటప్పుడు కొన్ని చోట్ల అయితే నెక్స్ట్ లెవెల్ ఆర్ఆర్ అయితే అసలు. సో తమన్ గురించి పర్టికులర్ గా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య కాలంలో తను ఇచ్చినవన్నీ ఆర్ఆర్స్ అన్ని సూపర్ హిట్ కంప్లీట్ గా అసలు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కుమ్ము వదిలేస్తున్నారు అనమాట. సో ఈ సినిమా కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ అనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి అది కూడా ప్రూవ్ అయింది నిన్న ట్రైలర్ తోటి అయితే అది కంప్లీట్లీ. అవును. అండ్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి ప్రతి సాంగ్ తో తమన్ ప్రూవ్ చేసుకున్నారు. అండ్ అవును ఇప్పుడు అదే ఆర్ఆర్ ని విన్న తర్వాత కూడా ఆ సాంగ్ ని మ్యూజిక్ కూడా ఆడియన్స్ కి చాలా బాగా కనెక్ట్ అయింది. అవును ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఫస్ట్ రా మచ్చ మచ్చ సాంగ్ వచ్చినప్పుడు కొంతమంది ఇది ఎక్స్పెక్టేషన్స్ అంత రీచ్ అవ్వలేదు అన్నారు కానీ బట్ మాస్ అవును. మాత్రం వాళ్ళకి పిచ్చ పిచ్చిగా ఎక్కింది అనమాట. సో ఇప్పుడు లైక్ ఖచ్చితంగా కనెక్ట్ అవ్వట్లేదు అన్నారు. అవునవును కొంచెం లైక్ డివైడ్ యా, కనెక్ట్ టాపిక్ లాగా అవ్వట్లేదు అన్నారు. బట్ ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే ట్రైలర్ మొత్తం కూడా ఆ సాంగ్ పైనే రన్ అవుతుంది. అవును ఖచ్చితంగా థియేటర్లో ఆ సాంగ్ ఒకటి మన రీసెంట్ లో ఒక సాంగ్ రిలీజ్ చేస్తారు కదా, ధూపా సంథింగ్ ఏదో ఒకటి వస్తుంది. ఆ సాంగ్ కూడా రెండింటికి థియేటర్లో అవును. పిచ్చెక్కిపోతారు ఖచ్చితంగా అయితే అసలు. ఈ రెండు సినిమాకి చాలా ప్లస్ అవును. అవుతాయి, 2 సాంగ్స్ డెఫినెట్లీ. రామచ్చా మచ్చా సాంగ్ అయితే థియేటర్లో చొక్కాలు చించుకున్నా కూడా ఆశ్చర్యపోని అవసరం లేదనమాట ఊపొచ్చి. అండ్ ఈ సినిమాలో గేమ్ చేంజర్ లో మన రామ్ చరణ్ గారి యాక్షన్ సీక్వెన్సెస్ మీ ట్రైలర్ లో ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అసలు. చాలా పవర్ఫుల్ గా చూపించారు. ఎందుకంటే పోస్టర్ లో చూసినప్పుడే ఒక మాస్ ఒక పవర్ఫుల్ గా చూపించాడు అనమాట, దీపావళికి రిలీజ్ చేసిన పోస్టర్ లోనే. సో నిన్న రిలీజ్ చేసిన ఫైట్స్, ఆ ట్రైలర్ లో ఫైట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. ఎస్పెషల్లీ తన ఎలివేషన్స్ కావచ్చు, తన హెలికాప్టర్ లో నుంచి దిగడం కత్తి తీసుకొని, దీంతో పాటు తన షర్ట్ ని మర్చడం కావచ్చు, ఆ పక్క మాస్ పవర్ఫుల్ గా చూపించాడు అనమాట. లాస్ట్ టైం రిలీజ్ చేసినప్పుడు టీజర్ లో చూసారంటే ఆ ఫాదర్ క్యారెక్టర్ ఎవరైతే వైట్ అండ్ వైట్ వేసుకుని ఉన్న క్యారెక్టర్ అయితే ఆ ఆ క్యారెక్టర్ కూడా ఫైట్స్ పవర్ఫుల్ గా ఉన్నట్టుగానే చూపించారు. సో ఇప్పుడు ఇక్కడ ఇందులో కూడా ఇప్పుడు నిన్న రిలీజ్ అవును. చేసిన దాంతో కూడా నెక్స్ట్ లెవెల్ గానే ఉన్నాయి. ఓవరాల్ గా అయితే ఫైట్స్ అయితే పిచ్చెక్కిచ్చేలాగే ఉన్నాయి అనమాట. ఫ్యాన్స్ కి ఎలా కోరుకుంటున్నారో ఖచ్చితంగా అయితే అలానే ఉంటది 100%. సో ఇప్పటి వరకు గేమ్ చేంజర్ ప్రమోషన్స్ అన్ని చాలా బాగా అట్రాక్ట్ చేసుకుంటున్నాయి లైక్ అభిమానులందరినీ కూడా. లైక్ సాంగ్స్ కానివ్వండి, టీజర్, ట్రైలర్ చాలా మంచి హైప్ అయితే సొంతం చేసుకుంటుంది. లైక్ ఇక్కడ మాత్రం ఇండియాలోనే కాకుండా అబ్రాడ్ లో కూడా. సో అవును ఇప్పుడు రేపు జరగబోయే ఏపీలో జరగబోయేటువంటి ఈవెంట్ కి మనకి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు చీఫ్ అవును. గెస్ట్ గా. సో అభిమానుల రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మామూలుగా ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది, రామ్ చరణ్ ఒక్కరే వస్తున్నారన్న కూడా ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారనమాట. అలాంటిది ఇప్పుడు ఆ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ వాళ్ళకి. వాళ్ళ సంతోషానికి అయితే ఇంకా అద్దులే ఉండవు కంప్లీట్లీ ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని లాస్ట్ ఒక 1.5 ఇయర్ నుంచి ఆయన పొలిటికల్ స్టేజ్ మీద చూసారు, పొలిటికల్ స్పీచ్లే విన్నారు కానీ సినిమా ఫంక్షన్స్ కి ఆయన కంప్లీట్లీ దూరంగా ఉన్నారు. ఆయన సినిమా ఫంక్షన్స్ కి సినిమా వీటికన్నిటికీ దూరంగా ఉండడం వల్ల ఫ్యాన్స్ కూడా చాలా మిస్ అవుతున్నారు. ఇప్పుడు ఒక సినిమా ఫంక్షన్ లో ఆయన మైక్ ఎత్తుకొని మాట్లాడుతుంటే, దట్టు రామ్ చరణ్ గారి సినిమా. ఎందుకంటే రామ్ చరణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న బాండింగ్ అందరికీ తెలిసిందే. సో అందులోనూ రామ్ చరణ్కి ఇప్పుడు చాలా మెయిన్ ఇంపార్టెంట్ మూవీ ఇది. అలాంటి మూవీకి పవన్ కళ్యాణ్ గారికి చీఫ్ గెస్ట్ గా వస్తున్నారంటేనే ఇంకా ఫ్యాన్స్ కి పండుగ అసలు. ఆ, ఊగిపోతారు. ఒక మాటలో చెప్పాలంటే క్రౌడ్ హౌస్ కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది అనమాట పోలీసులకి ఇది. దీంతో పాటు వాలంటీర్స్ వాళ్ళు వీళ్ళు కూడా కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది అనమాట క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి, అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వకుండా చూసుకోవడానికి అసలు. ఇంకొక ఇక్కడ చిన్న భయం ఏంటంటే ఫ్యాన్స్ కి, మీరు లాస్ట్ ఒక ఇన్సిడెంట్ చూసారు అల్లు అర్జున్ దీనికి వెళ్ళినప్పుడు, దీనికి మన సంజయ్ అవును. వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరగడం. సంజయ్ థియేటర్. ఉమ్, అది మొత్తం తప్పంతా అల్లు అర్జున్దే అని చెప్పి హీరోకే అరెస్ట్ చేయడం ఇవన్నీ చూసాము. సో ఇలాంటి ఇప్పుడు అది మనసులో పెట్టుకొని అక్కడ ఏదైనా ఒక చిన్న గొడవ చిన్న ఇష్యూ చేసి అక్కడ ఏదైనా తొక్కిసలాట అలాంటివి జరిగితే స్టేజ్ మీద ఉన్న రామ్ చరణ్ గారు పవన్ కళ్యాణ్ గారిదే బాధ్యత అవుతుంది కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉందని, కొంతమంది కుట్ర చేసే అవకాశం కూడా చాలా ఉంది అవకాశం. అవును. ఎందుకంటే ఇక్కడ అల్లు అర్జున్కి అప్లై చేసిన ఫార్ములాని ఇక్కడ అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలి,
సో ఇలా మనం ఇలా చేసి ఏదైనా ఒక అలజడి క్రియేట్ చేసి ఒక ఇష్యూ క్రియేట్ చేసామంటే ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ హీరో వీళ్ళిద్దరి మీద పడుతుందని కుళ్ళుతో కుతంత్రాలు చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బట్ కానీ ఫ్యాన్స్ కావచ్చు, పోలీసులు కావచ్చు, చుట్టూ ఉన్న అభిమానులు అప్రమత్తంగా ఉండాలి ఖచ్చితంగా. ఇలాంటి వాటికి ఏవి జరగకుండా ఖండించడం కావచ్చు, వాళ్ళు ఏ ఇష్యూ కూడా ప్యానిక్ అవ్వకుండా ధైర్యంగా ఉండడం కావచ్చు, ఇలా అవన్నీ వాళ్ళు కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్లు, ఎందుకంటే మన ఏపీలో కుళ్ళుకి కుతంత్రాలకి ఇట్లా రాజకీయాలకి అయితే తక్కువేం కాదు. అసలు ఒకరిని బదనాం చేయాలి, అందులోనే మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ బదనాం చేయాలంటే రెడీగా ఉంటారన్నమాట ఒక పొలిటికల్ పార్టీ అయితే. వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంటుంది. బట్ వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా వీళ్ళు తీసుకోవాలి, ఫ్యాన్స్ కూడా దానికి సహకరించాలి. సో మెగా అభిమానులందరూ పవన్ కళ్యాణ్ గారిని ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ ఫిలిం ఈవెంట్ లో చూస్తే చాలా హ్యాపీగా ఉంటారు కదా. అవును, కన్ఫర్మ్గా. అసలు యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ స్టేజ్ కావచ్చు, ఎక్కడ పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలంటూ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయి ఉంటారు. అలాంటిది ఆ, ఇలాంటి ఈవెంట్లో, సినిమా ఈవెంట్లో రామ్ చరణ్ గారి పక్కన బాబాయ్ అబ్బాయి ఇద్దరు ఒకే స్టేజ్ మీద వచ్చు. ఇంకొకటి ఏంటంటే చిరంజీవి గారు కూడా వస్తారు అన్నట్టు కూడా ఒక టాక్ వినిపిస్తుంది. అలాంటిది ఆయన వచ్చి ముగ్గురు కూడా ఒకే అవునవును. స్టేజ్ మీద ఉన్నారంటే ఆ ఫ్రేమ్ మాత్రం పిచ్చెక్కిపోతారు ఫ్యాన్స్ మాత్రం. వాళ్ళకి ఒక కన్నుల పండుగ అంటే కరెక్ట్ గా న్యూ ఇయర్ ని కరెక్ట్ గా వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇచ్చినట్టు అంతే, కరెక్ట్ గా స్టార్ట్ అయినట్టు అంతే ఒక మాటలో చెప్పాలంటే అసలు. ఎందుకంటే 2024 మెగా ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెంటో, ఎంత సక్సెస్ ఇచ్చిందో అందరికీ తెలిసిందే. 2025 ని దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ స్టేజ్ ఇచ్చినట్టు అంతే, ఒక మాట ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినట్టు అంతే. ఇప్పుడు ఓవరాల్ గా గేమ్ చేంజర్ ట్రైలర్ తో అయితే మెగా అభిమానులందరికీ ఫుల్ మీల్స్ వచ్చేసింది. అవును. అండ్ సినిమా చూసిన తర్వాత గేమ్ చేంజర్ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అని మీరు అనుకుంటున్నారు? అంటే ఫస్ట్ నుంచి మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే రామ్ చరణ్ గారి మూవీస్ కావచ్చు, లేకుంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లైక్ మా మూవీ ఇంత కలెక్ట్ చేయాలి, మా ఫస్ట్ డే టార్గెట్ ఇంత, మా సినిమా టార్గెట్ ఇంత, మేము ఆ రికార్డ్ కొడతాం, ఈ రికార్డ్ కొడతాం, ఎప్పుడు ఎక్కడ వాళ్ళు వీటి గురించి మాట్లాడిందే లేదు. సినిమా హిట్ అయినా, కలెక్ట్ చేసినా, కలెక్ట్ చేయకపోయినా, ఫ్లాప్ అయినా కూడా ఎప్పుడు కలెక్షన్స్ గురించి మాట్లాడిన దాఖలాలే లేవు. మీరు ఏ ఇంటర్వ్యూస్ ప్రీవియస్ చూసుకున్నా కూడా. ఎందుకంటే వాళ్ళు సక్సెస్ని ఫెయిల్యూర్స్ని ఒకేలాగా హ్యాండిల్ చేస్తారు. సక్సెస్ వస్తే ఒకలాగా, ఫెయిల్యూర్ వస్తే ఒకలాగా ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఆ, రామ్ చరణ్ అనే వ్యక్తి సెకండ్ సినిమాతోనే సూపర్ హిట్ సినిమా ఇండస్ట్రీ రికార్డు కొట్టాడు. అంతా సెకండ్ సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డ్ చూసిన వ్యక్తికి సక్సెస్ ఫెయిల్యూర్స్ అన్ని ఒకేలాగే ఉంటాయి అంతే. దాన్ని సక్సెస్, ఒక సినిమా సూపర్ హిట్ ఇండస్ట్రీ రికార్డ్ కొడితే పొంగిపోవడము, ఫ్లాప్ అయితే డీలా పడడం అలాంటివి ఏవి ఉండవు. బహుశా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆ, ఒక 20 ఏళ్ళ తర్వాత ఒక సినిమా ఇండస్ట్రీ హిట్ పడితే లైక్ వాళ్ళు ఆ, పొంగిపోయి పోస్టర్లు వేసుకోవచ్చు. కానీ బట్ రామ్ చరణ్ గారు ఎక్కడా అలాంటివి లేదు. మగధీరాకి లేదు, అట్ ద సేమ్ టైం ట్రిపుల్ ఆర్ అప్పుడు కూడా లేదు, మన ఇది రంగస్థలం మూవీ అప్పుడు కూడా లేదు. సో ఎప్పుడు కలెక్షన్స్ గురించి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోవడం అంతే. సక్సెస్ని ఫెయిల్యూర్ని సమానంగా చూస్తారు అంతే. కానీ ఈ పోస్టర్లు వేసుకోవడము, ఫేక్ కలెక్షన్స్ వేసుకోవడం, ఇట్లా అడావిడి చేయడం అసలు రామ్ చరణ్ గారికి అలవాటే లేదు. దాని గురించి సీరియస్గా పట్టించుకోరు. ఇంకా ఇవన్నీ ప్రొడ్యూసర్స్, ఫ్యాన్స్ పట్టించుకుంటారు అంతే. ఇంత వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే విని సైలెంట్గా ఉండడమే కానీ దాన్ని గొప్పగా ఫీల్ అయిపోవడము, దాన్ని ప్రమోట్ చేసుకోవడము, దాన్ని ట్వీట్లు చేయడము, ఇంత వచ్చింది అది ఇది అని ఎక్కువ మాట్లాడేది ఏముండదు. సో సినిమా సక్సెస్ అయిందా, దాన్ని ఎక్కడి వరకు తీసుకుని వెళ్ళాలో ఓ ఫ్యాన్స్ తెలుసు. జనరల్ పబ్లిక్ ఆడియన్స్, సినిమా అభిమానులకు తెలుసు అంతే. సినిమా బాగలేదా, అది ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడి వరకు వెళ్తుంది అంతే. ఏది ఫేక్ ప్రమోషన్స్ కావచ్చు, ఫేక్ కలెక్షన్స్ కావచ్చు, ఇట్లాంటివి ఏవి ఉండవు. మేము సినిమాని సినిమాలాగే చూసాం. అది ఎంత కలెక్ట్ చేసిందని ఎండ్ ఆఫ్ ద డే మన ఫైనల్గా తెలుస్తుంది అంతే. సో పెద్దగా మేము దాన్ని కొట్టాలి, దీన్ని కొట్టాలని అయితే ఎటువంటి లైక్ హోప్స్ మేము సినిమాని సినిమాలాగే చూసాం అంతే, ఒక మాటలో చెప్పాలంటే. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే బయట పబ్లిక్ అందరూ ఇట్లా కంపేర్ చేస్తున్నారు. పుష్ప రికార్డ్ ని గేమ్ చేంజర్ బ్రేక్ చేయలేరు అని కొందరు, లేదు బ్రేక్ చేస్తుంది అని చెప్పేసి మరికొందరు. దానికి ఏం చెప్తారు? అంటే లైక్ పుష్ప ఇంత కలెక్ట్ చేసిందని ఎక్కడ మనకి అఫీషియల్ రికార్డ్స్ లేవు. అంటే పోస్టర్లు మీరు అనొచ్చు ఆ సినిమా యూనిట్ పోస్టర్లు రిలీజ్ చేస్తుంది కదా అనేసి. ఆ పోస్టర్ రిలీజ్ చేసిన దాంతో 100 మందిలో 90 మంది నమ్మట్లేదు, 10 మంది మాత్రమే నమ్ముతున్నారు అంతే. ఎందుకంటే నార్త్ ఇండియాలో హిట్, సూపర్ హిట్, కానీ సౌత్ బెల్ట్ మొత్తం యావరేజ్, బిలో యావరేజ్గా నడిచింది. హౌస్ఫుల్ సినిమా హిట్ టాకున్నా కూడా కలెక్షన్స్ అయితే నార్మల్ ఎక్కడ లేవు. ఫస్ట్ డేనే మనకి హౌస్ఫుల్ కలెక్షన్స్ ఎక్కడా లేదు. మన హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, తమిళనాడు, కేరళ ఎక్కడ మనకి సూపర్ హిట్ అయిన హౌస్ఫుల్ కలెక్షన్స్ ఎక్కడా లేదు. ఆల్మోస్ట్ సౌత్ మొత్తం పడిపోయింది. ఒక నార్త్ బెల్ట్ మాత్రం బాగా హిట్ అయింది, సక్సెస్ అయింది. సో నార్త్ బెల్ట్లో హిట్ అయినంత మాత్రాన, ఓవర్సీస్లో హిట్ అయినంత మాత్రాన 1700 కోట్లు వస్తుంది అనడం మాత్రం అది కొంచెం అందరికీ నమ్మేలాగలేదన్నమాట. మహా అయితే వీళ్ళు అన్నట్టు ఒక 1000 కోట్లు కలెక్ట్ చేసిందేమో అంతా కలిపి. లైక్ ఒక నార్త్లోనే 1000 కోట్లు కలెక్ట్ చేసిన మిగతా 700 కోట్లు ఎక్కడ కలెక్ట్ చేసిందో కూడా వీళ్ళు కొంచెం చెప్పాల్సి ఉంటుంది అనమాట.
లేదు వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, మేము నిజమే చెప్తున్నాం, మేము ఫేక్ పోస్టర్లు ఏం అట్లా అనుకుంటే ఏరియా వైజ్ ఈ స్టేట్ ఇంత వచ్చింది, ఈ స్టేట్ ఇక్కడ ఇంత వచ్చింది అని క్లియర్గా ఒకటి రిలీజ్ చేయమనండి. క్రిటిక్స్ వీళ్ళు కూడా క్రాస్ చెక్ చేసుకుంటారు అనమాట. సో అప్పుడు తెలిసిపోతుంది వీళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది అసలు. సో మనం పుష్పాన్ని రికార్డులు కొట్టాలి అనేది మాకు అసలు ఆలోచన కూడా లేదు. అది నిజం అని కూడా మేము నమ్మట్లేదు. అది మేబీ లైక్ వాళ్ళ సంతోషం లేకుంటే ఒక హైప్ క్రియేట్ చేసుకోవడానికి పోస్టర్లు రిలీజ్ చేసుకోవచ్చు, కానీ 90% పబ్లిక్, జనరల్ పబ్లిక్ కూడా ఎవరు నమ్మట్లేదు దాన్ని. అండ్ ఇప్పుడు బెనిఫిట్ షోస్ ని కూడా వద్దు అని చెప్పేశారు మన గవర్నమెంట్. సో అవును. బెనిఫిట్ షోస్ లేకుండా గేమ్ చేంజర్ మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటుంది అనుకుంటున్నారా? అంటే బెనిఫిట్ షోస్ కి సినిమా టాక్ కి సంబంధం లేదండి. సినిమా హిట్ అయింది, సినిమా చూసిన తర్వాత బాగుందంటే హిట్, లేదంటే ఫ్లాప్ అంతే. బెనిఫిట్ షోస్ ఎందుకురా అంటే ఇప్పుడంటే బెనిఫిట్ షోస్ లైక్ ప్రొడ్యూసర్లే లైక్ షోస్ వేసి డబ్బులు వాళ్ళు తీసుకుంటున్నారు, కానీ మేము చూసినప్పుడు కొంచెం లైక్ చిరంజీవి గారి సినిమాలు చూసేటప్పుడు అయితే బెనిఫిట్ షో అనేది అర్లీ మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యేది. ఫ్యాన్స్ కోసం వేసుకునే వాళ్ళు, ఎక్కువ అమౌంట్ పెట్టి ఒక టికెట్లు కొని ఆ వచ్చిన దాంతో చారిటీ చేసేవాళ్ళు అనమాట. లైక్ అంటే హాస్పిటల్స్లో వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయడం కావచ్చు, లేదంటే బస్సు షెల్టర్స్ కట్టించడం, ఇట్లాంటివి చేసేవాళ్ళు అంతే. కానీ ఇప్పుడు కేవలం బెనిఫిట్ షోస్ పేరుతో వచ్చిన డబ్బుల్ని కలెక్షన్స్లో చూపించుకుంటున్నారు అంతే. సో మీరు అన్నట్టు ఇప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ లేదు, కలెక్షన్స్లో కొంచెం డౌన్ అవుతుంది అంతే. దాని సినిమా హిట్ అయితే లాంగ్ రన్ ఎక్కువ ఉంటుందండి. మెయిన్ లాంగ్ రన్ ఇంపార్టెంట్ మనకి. సో ఒకరోజు సినిమా టికెట్ ప్రైసెస్ ఎక్కువ పెట్టేసి రెండో సినిమా ఫ్లాప్ అయిందంటే రెండో రోజు నుంచి ఎవడు కనపడ్డు. మనకి సినిమా ప్రైసెస్, టికెట్ ప్రైస్ కొంచెం మరీ ఎక్కువ కాకుండా నార్మల్గా ఉండి సినిమా హిట్ అయిందంటే చాలు మనకి. సో బెనిఫిట్ షోస్ ఉన్నా లేకపోయినా పెద్ద మ్యాటర్ కాదు. బిఫోర్ నైట్ చూసేవాడు నెక్స్ట్ రోజు మార్నింగ్ చూసాడు అంతే డిఫరెన్స్, అంతకుమించి ఇంకేం ఉండదు పెద్దగా. ఇంకా టికెట్ ప్రైస్ అనేది పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా అనేది చూడాలి. బేసిక్ పర్మిషన్ అయితే ఇస్తారు, అంటే కల్కికి దేవరాకి అంతవరకు ఉందంటే ప్రైస్ ఓకే. అంతకన్నా ఎక్కువ ఉండి లైక్ పుష్పకు ఉన్నట్టుంటే అది చాలా తప్పు అది. ఎందుకంటే ప్రతి ఒక్కరు 10 మంది పోవాలనుకున్న చోట ఇద్దరు ముగ్గురే వెళ్తారు అంతే ఒక ఫ్యామిలీలో. సో మనం నార్మల్గా టికెట్ ప్రైస్లు ఉండడం వల్ల 10 మంది వెళ్తారు. బేసిక్గా పెంచితే పర్లేదు, కానీ ఎక్కువ పెంచకుండా ఉంటే బాగుంటుంది. సో ఒక్క మాటలో గేమ్ చేంజర్ గురించి మీరు మీ మాటల్లో చెప్పండి. గేమ్ చేంజర్ అనే సినిమా శంకర్ గారికి కమ్బ్యాక్ సినిమా అవ్వాలని కోరుకుంటాను. అట్ ది సేమ్ టైం గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ని దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళాలి, ఆ ఇమేజ్ని అలానే కాపాడాలి, ఖచ్చితంగా అలానే ఉంటుందని మేము కోరుకుంటున్నాం అనమాట, అభిమానులాగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.